హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సమాచార మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 10th ఇంటర్ ఇంకా డిగ్రీ ఇలాంటి అర్హతలతో మనకు ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిందండి. ఫ్రెండ్స్, ఏ చిన్న నోటిఫికేషన్ని అస్సలు వదిలిపెట్టద్దండి. ప్రతిదానికి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీటిల్లో. రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే అనమాట. పూర్తి విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంటే సపోర్ట్ చేయడం అంటే లైక్ చేయడం, మీకు నచ్చితే వీడియో కామెంట్ చేయడం, అలాగే ఖచ్చితంగా జాబ్ నీడ్ ఉన్న పీపుల్కు వీడియోని షేర్ చేయడం. ఎందుకంటే మన ఛానల్లో 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు అంటే 13/6/2024 అంటే ఈ రోజే రావడం జరిగిందండి. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి వీళ్ళు ఏంటంటే వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాల్ని కాంట్రాక్చువల్గా భర్తీ చేస్తూ ఉంటారు. మనకు తీసేయడం అంటే ఏమి ఉండదండి. వన్స్ ఒకసారి జాబ్ వస్తే మనకు అలా అంటే జాబ్లో కంటిన్యూ అవుతూ ఉండొచ్చు, పొడిగిస్తూ ఉంటారు అనమాట. ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మనకు ఎక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే చూడండి, ఆఫీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్, ఈఎంఎంసి. ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారండి. మీడియా పరంగా అయితే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా 10th వాళ్ళకు, ఇంటర్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా మనం గమనిద్దాము. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని చెప్పి 5 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి డిగ్రీ ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఓకేనా. ఇలా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు నెలకు జీతం ఎంత వస్తుందంటే 23,082 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదండి. ఓకే, డిగ్రీ ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఇక లాజిస్టిక్ అసిస్టెంట్ 8 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి ఏంటంటే ఇంటర్ 10+2 అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్ వాళ్ళైనా, డిప్లొమా వాళ్ళైనా, ఐటీఐ వాళ్ళైనా వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మనకు 21,215 రూపాయల జీతం అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏం వర్క్ ఉంటుంది అంటే ఫిల్లింగ్ వర్క్, ఫైలింగ్ వర్క్, ఓకేనా. స్టోర్, మెయింటెనెన్స్ ఆఫ్ అటెండెన్స్ రికార్డ్, మెయింటెనెన్స్ ఆఫ్ లీవ్ రికార్డ్, అడ్మినిస్ట్రేషన్స్ అకౌంట్ రిలేటెడ్ వర్క్ అంట హెచ్ఆర్ విభాగం వర్క్ అనమాట. కంప్యూటర్ పైన కూర్చొని వర్క్ చేసే వర్క్ అండి. ఓకే, కాబట్టి ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా వీటికి కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఇకపోతే చూడండి, పియోన్ అంటే అటెండర్ ఉద్యోగాలండి. 8వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట, ఇంకేమీ అవసరం లేదండి. 13 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు 19,279 రూపాయల జీతం అయితే రావడం జరుగుతుంది అండి మన చేతికి. దీనికి 10th వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే 10th ఫెయిల్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది 10th ఫెయిల్ అయిపోయి ప్రైవేట్ వాటిల్లో అంటే గుమాస్తాలుగా, గుడ్డల షాపుల్లో, బట్టల అంగట్లలో, లేకపోతే ఎక్కడో చోట పనిచేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది సమాచార మంత్రిత్వ శాఖలో పని అనమాట. వన్స్ ఒకసారి జాబ్ వచ్చిందంటే మనకు తీసేయడం అంటే ఏమీ ఉండదు. గౌరవం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి, కాకపోతే కాంట్రాక్చువల్ అంతే. కాబట్టి ఎవ్వరు కూడా 10th ఫెయిల్ అయ్యాం, మేము మాకు జాబ్స్ ఏం లేవు అనుకోకుండా వీటికి తప్పకుండా అప్లికేషన్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టుకోండి, ఓకేనా. ఇకపోతే మనకు చూడండి, సీనియర్ షిఫ్ట్ మేనేజర్ అని ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు పోస్ట్. 49,302 రూపాయల జీతం అయితే వస్తుందండి. మంచి శాలరీ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. కాబట్టి ఆ సంబంధించిన అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను కొన్ని ఉద్యోగాలు చెప్తాను చూడండి. మానిటర్ మొత్తం 165 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలుగు వాళ్ళకు, తెలుగు లాంగ్వేజ్ పైన కూడా 6 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అర్హత ఏముండాలంటే డిగ్రీ అనేది ఏదైనా విభాగంలో పాస్ అయ్యి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇకపోతే మీకు న్యూస్ విభాగంలో కానీ, మీడియా విభాగంలో కానీ 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చాలా బాగుంటుంది వర్క్ అనేది. తెలుగులో వర్క్ చేసుకోవాలి.
రూ. 362 జీతం వస్తుందండి. సో క్లియర్ కదా. సో కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఏముండాలి, అర్హతలు ఏముండాలి, ప్రతిదీ చాలా క్లియర్గా చెప్పాను. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు సో ఆ యొక్క పియోను, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, లాజిస్టిక్ అసిస్టెంట్ వీటికి మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మీకు ఎట్లా ఉంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు, ఏంటి అనేసి మీరైతే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకొని ట్రై చేయండి. సో ఓకే, మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు అయితే ఇన్ఫామ్ చేస్తారండి. ఈ ఉద్యోగాలకు చివరి తారీఖు ఎప్పుడు అంటే జూన్ 24వ తారీఖున మనకు లాస్ట్ డేట్ అనమాట, జూన్ 24. సో టైం ఉంది. సో ఇక్కడ మనకు BECIL.com లేదా BECIL.registration.in అనే వెబ్సైట్లలో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూడండి, జనరల్, OBC మరియు ఉమెన్ అభ్యర్థులు అయితే రూ. 885 ఫీజు కట్టాలి. SC, ST ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కు ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 531 అయితే ఫీజు అయితే ఉంటుందండి. సో కాబట్టి మినిమం 18 ఏళ్ళు ఉండాలి. ఇక్కడైతే వయసు మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇల్లు. సో మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా సో అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో చాలా మంచి అవకాశం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.